హాయ్ అండి అందరికీ. అయితే ఈరోజు మా అత్తగారు మా కోసం అయితే చక్రాలు అయితే పోస్తున్నారు. మా అత్తగారు ఎప్పుడు బియ్య పిండితో అయితే చేయదు, చాలా స్పెషల్గా చేస్తుంది. బియ్య పిండి అలాగే మినపప్పు కొనుక్కొచ్చి మినపప్పు వేయించి కలర్ వచ్చేదాకా వేయించి అదైతే తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. అదైతే వేయించి మినపప్పు అలాగే రేషన్ బియ్యం రెండు కలిపి మిక్సీ ఎల్లిబయట పట్టించుకొచ్చారు, పొడి పట్టించుకొచ్చి కలిపి చక్రాలు అయితే పోస్తున్నారు. అందుకే మీకు చూపిద్దామని నేనైతే తీసేసాను, మీరు కూడా చూసేయండి. కలుపుతుండే మాత్రం భలే వాసన వస్తుంది. అసలు ఆ మినపప్పు బాగా వాసన వస్తుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఏపి అమ్మకు తెలీదు, అమ్మకు రాదు వంట. కేజీ బియ్యానికి పావు కేజీ పప్పు, కేజీ బియ్యానికి పావు కేజీ మినపప్పు వేసి వాము నలిపి చేతిలో వేసుకొని నలిపి మన రుచికి తేడా ఉప్పు కారం ఎర్రగా ఏంటంటే కారం ఎర్రగా ఎక్కువ నూనె ఎత్తి చేతికి అంటుకోకుండా, అంటే మినపప్పు ఉంది కదా చేతికి అంటుకుంటాం. వాము కూడా సరిపోలా, సరిపోయింది, వాము కూడా సరిపోయింది. నదికి పోయినా వాటర్ అవుతాయా? సరిపోద్దా? చెప్పు. బాగా వచ్చినాయి అట్లా బాగుంది. ఓపుకుండది